ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ శుభదినం బట్టి కూడా స్తుతిస్తూ, మీరు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవనం బట్టి కూడా వందనములు చెల్లించుచు, ఎడాలి సెలయేర్ల ద్వారా జూన్ 12వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన సందేశముల ద్వారా మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, జూన్ 12వ తేదీ. ఆయన యందు వారు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై ఇది. 1 కొరింథీ 1:5. మీరు చూశారో లేదో కానీ కొందరు వ్యక్తులుంటారు, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్ళు ప్రార్థనావీరులుగా మారతారు. కొంతకాలానికి ఆ విపత్తునైతే మర్చిపోతారు, కానీ దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ళ హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చెట్లు చిగిర్చే కాలం బాగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత ఒకసారి ఓ గొప్ప తుఫాను వచ్చింది. అంతా చీకటి కమ్మింది. మబ్బులు నిలువున చీలుస్తూ ఘోష పెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించడం లేదు. గాలులు వీచనై, వర్షాలు కురిసినై, ఆకాశపు తలుపులు బార్ల తెలిసినట్టు ప్రళయం చెలరేగింది. అంతా సర్వనాశనమైంది. ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరు బయట ఉన్నదేది ఆ తుఫాను తాటికి తట్టుకోలేకపోయింది. మహావృక్షాలే నిలువున చిరిగిపోయాయి. కానీ త్వరలోనే మెరుపు తగ్గనై, ఉరుములు అలసిపోయినట్టు చల్లబడినైన వాన వెలిసింది. పడమటి గాలి పరిమళాలు మోసుకొచ్చింది. మబ్బులు విడిపోయినై నిశ్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనుస్సును తువాలుగా వేసి వెళ్ళిపోయింది. ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానంలో గరిక పూలు తలెత్తుకొని చిరునవ్వులు విరజిమ్మనై ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది. సెలయేళ్లు నిండుగా ప్రవహించినై, చెట్ల నీడ నేలకి చల్లని గొడుగు పట్టింది. ఇదంతా తుఫాను వచ్చి వెళ్ళినందువలనే. ప్రకృతి అంతా తుఫానుని, వర్షాన్ని, ఇంద్రధనుస్సుని ఎప్పుడో మర్చిపోయింది. వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళటానికి దేవుడు మనకు సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది. ఇండియాలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి. మన బ్రతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనుల్ని కనుక్కోవటానికి మనకు సహాయపడే లేదా? ఓ చిన్ని పుష్పమా, వర్షం వస్తుందా? వాన నీకు మంచిదే. ఎండ ఎక్కువైతే వాడిపోతావు. మేఘాలు గర్జించిన వాటి వెనకే మెరుస్తున్నది అందాల నీల గగన మండలం. ఓ లేత హృదయమా, అలసిపోయావా? బాధ నీకు క్షేమమే. బాధల్లోనే సుగుణాలలా పడవతాయి. వర్షానికి పూలు పూసినట్లు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది, మబ్బులు తన పని పూర్తి చేసుకున్నాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.